ఓకేనా? స్కూల్ 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 సినిమా పేరు చాలా అర్థవంతంగా ఆసక్తికరంగా ఉంది. శరపంజరం. మనం సంస్కృతి అంతా గొప్పదనుకుంటాం, కానీ తరతరాల నుంచి వచ్చేటువంటి కొన్ని భయంకరమైనటువంటి ఆచారాలు మనుషుల్ని ఎంతో వేధించినాయి, బాధించినాయి. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల్ని, దళిత స్త్రీలని భయంకరమైనటువంటి హింసకు గురి చేసినాయి. అటువంటి ఒక దురాచారమే జోగిని. ఒక స్త్రీ ఊరుమడి ఆస్తిలాగా మారడం కంటే విషాదం ఇంకొకటి ఉండదు, నరకం ఇంకొకటి ఉండదు. అటువంటి ఒక నరకం లాంటి ప్రపంచంలో పుట్టిన ఒక యువతి, దళిత యువతి, సంచార జాతులుగా బతికే గంగిరెద్దుల కుటుంబంలోని యువకుని అభిమానించడం, ప్రేమించడం. ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇలా ఈరోజు సాయి ఉండే ప్లేస్లా నేను వచ్చి మాట్లాడాల్సి వస్తుందని నేను ఊహించలేదు. ఒకటి. రెండవది, ఫస్ట్ ఒక 2-3 విషయాలు చెప్తాను. చెప్పే ముందు నా కాళ్ళు, చేతులు, గొంతు అన్నీ అనుకుంటున్నాయి. అదేదో భయంతో కాదు, బాధతో. ఎందుకంటే సాయి మొట్టమొదట ఈ పాట పాడొచ్చిన తర్వాత నాకు ఆ పాట వినిపించారు. చాలా అద్భుతంగా ఉంది సాయి అంటూ ఆ పాట వింటూ నేను ఏడ్చాను. ఏడుస్తూ లైఫ్ ఇంతే కదా అని మేమిద్దరం ఆ పాట గురించి ఒక 5-10 నిమిషాలు డిస్కస్ కూడా చేసుకున్నాం. అయితే ఇది ఏ సినిమాలది పాట అని అడిగాను నేను సాయిని. శరపంజరం అని చెప్పాడు. నాకు ఆ టైటిల్ చాలా డిఫరెంట్గా అనిపించింది. పంజరం విన్నాం, పంజరం గురించి తెలుసు, మరి శరపంజరం ఏంటి అంటే సినిమా చూస్తే తెలుస్తుంది అని చెప్పాడు సార్. అంటే ఆ కథలో ఒక నేపథ్యం ఉంది. సినిమాలు అందరూ తీస్తారు, అందరూ హీరోలుగా యాక్ట్ చేస్తారు, కానీ జీవితంతో పోరాటం చేసిన హీరోలు కొందరే ఉంటారు. అటువంటి హీరో హీరోయిన్ల కథనే ఇదే అని చెప్పాడు. అంటే ఒక నేపథ్యంతో తీసిన కథ. ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్ కి తెలియకపోయి ఉండొచ్చు. ఒకప్పుడు మహిళలు జోగిని వ్యవస్థతోటి ఎంత ఇబ్బందులు పడ్డారు అంటే, ఒక జోగిని వ్యవస్థనే కాదు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందులో జోగిని వ్యవస్థ ఎంత భయంకరమైనది, మన తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉండేది, మహిళలను ఎలా హింసించిర్రు, అరే జోగినికి కూడా ఒక మనసు ఉంటది, తనకు కూడా ఒక జీవితం ఉంటది అనే అంశాన్ని తీసుకొని కళ్ళకు కట్టినట్లు చాలా అద్భుతంగా తీసిన కథ ఇది. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, తెలుసుకోవాలి. ఇందాక దేశపతి సీనన్న చెప్పారు, సినిమాలంటే భారీ భారీ సెట్టింగ్లు. సినిమాలంటే మన జీవితాల్లోంచి పుట్టుకొచ్చిన సినిమాలను తీస్తే ఉండే సినిమాలు మనకు నేర్పించే విధానాలు వేరుంటాయి. కాబట్టి అటువంటి అద్భుతమైన సినిమా తీసినందుకు ఈ టీం అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. రెండవది, నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే దోస్తాన్ ఫీలింగ్స్. ఒక 4 దోస్తులు కలిసిరంటే ఏమైనా చేయగలుగుతారు. అది ముఖ్యంగా మన తెలంగాణ దోస్తులు అయితే ఇంకేమైనా చేస్తారు, ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటారు. అవసరమైతే ఇటువంటి 0 బడ్జెట్ సినిమాలు కూడా తీస్తారని నిరూపించారు. మూడవది, సినిమాకు అత్యంత ప్రాణమైనది మ్యూజిక్. ఆ పాట విన్న తర్వాత లైఫ్ అంటే జీవితంలో ఇందాక ఒకటి ఇద్దరు ప్రేమకు సంబంధించిన పాట విన్నాం, తర్వాత సాయి వాడిన పాట విన్నాం. దాని మ్యూజిక్ వింటుంటే కళ్ళకు కట్టినట్టు మన జీవితంలో మనం ఊహించుకునే అనేక అంశాలు, జరిగే అనేక అంశాలను ఆ మ్యూజిక్ తోటి జత చేసి మనకు చూపించినట్టు అనిపించింది. అది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత చాలా న్యాచురల్ గా, మేకప్ లేకుండా, ఏది లేకుండా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఎందుకు న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారంటే వీళ్ళు కూడా అటువంటి మట్టి వాసన కలిగిన జీవితాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారు. వాళ్ళు కూడా వాళ్ళలో ఎంత ఆర్ట్ ఉన్నా ఆర్ట్ అంత ఈజీగా బయటికి రాలేదు. ఎంతో కష్టపడితేనే అంత న్యాచురల్ గా బయటకు వచ్చింది. అంతే కష్టపడి వాళ్ళు ఈరోజు ఆయా పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అంత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారు, మ్యూజిక్ వాయించగలిగారు, పాడగలిగారు, అన్ని రకాలుగా ఈ సినిమా కోసం కష్టపడగలిగారని నేను అనుకుంటున్నాను. ఈ టీం ఇలాగే ఉండి ఇటువంటి నేపథ్య
సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. సినిమాలు అందరూ తీస్తారు, సినిమాలతో వ్యాపారం అందరూ చేస్తారు, కానీ సినిమాలతో మెసేజ్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి మీరందరూ ఇటువంటి చరిత్రలో నిలిచే సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. సాయికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే ఇటువంటి పాట ఈరోజు నా జీవితంలో ఇటువంటి విషాదాన్ని మిగిల్స్తారని నేను ఊహించలేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా గురువర్యులు నమస్తే. సభకు వేదికకు నమస్కారం. ఈ వేదిక మీద అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉండడం, వారి ఎదురుగా నేను మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. మన దేశపతి సీనమ్మ గారు భాష మీద అత్యంత పట్టు కలిగినటువంటి మహనీయుడు. ఆయన భాష, ఆయన మాట్లాడే భాషన, ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు, అక్కడ సబ్జెక్టు విషయం మీద చాలా అలవోకగా, అనర్ఘలంగా, అద్భుతంగా మాట్లాడటంలో మాకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే నిజం. చాలా కార్యక్రమాలు చూశాను, మాకు ఆదర్శం. సో అందుకే మీ ముందు మాట్లాడుతున్నా కాబట్టి ముందే చెప్తున్నాను. సో అలాగే మిట్టపల్లి సురేందర్ చాలా అద్భుతమైనటువంటి పాటల పుట్ట అంతా అద్భుతం, చాలా అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒక రైటర్ పేరు చెప్పండి ఇంత అలాంటి మా అన్న, మా మౌనశ్రీ మౌనంగా ఉంటాడు కానీ చాలా అద్భుతం సృష్టిస్తారు. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నేను అంత మంచి భక్తనైతే కాదు కానీ మాట్లాడాలంటే ఉంది లేదు. అంటే 1 నిమిషం ఇస్తే నాకు సినిమా గురించి చెప్తా, 2 నిమిషాలు ఇస్తే మీ గురించి కూడా మాట్లాడతా, 3వ నిమిషం ఇస్తే మా అందరి గురించి చెప్తా, 4వ నిమిషం ఇస్తే ప్రేక్షక మహాశయుల గురించి కూడా చెప్తా. సో ఎన్ని నిమిషాలు ఇస్తారు? 4 నిమిషాలా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటారు కదా, అట్లా వచ్చింది. సంచార జాతులలో ఉన్న గంగిరెద్దు నేపథ్యం, గంగిరెద్దుల వాళ్ళని కూడా ఒక సినిమా హీరోని చేసి, సో నిజంగా కూడా ఆ సాధక బాధకాలన్నీ సినిమాలో చాలా కళ్ళకు కట్టొచ్చినట్టుగా చూపించారు అట్లా. సో అదొకటే కాకుండా మీరు ఇందాకనే ప్రొడ్యూసర్ గురించి కూడా మాట్లాడారు. ఒక సినిమాను ఒకటే ప్రొడ్యూస్ చేస్తారు, ఈ సినిమాకి మాత్రం అందరూ ప్రొడ్యూసర్ అని చెప్పారు. చాలా చక్కటి విషయం. అందరూ కూడా తలా చేసి సినిమాని ఇంత మంచిగా తీర్చిదిద్దిన మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. అండ్ ఇకపోతే మనం ఎందరో వెనకాల తెర వెనక పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెర మీద మాత్రం కొందరినే చూపిస్తారు. ఐ మీన్ వాళ్ళే ముందుకు వెళ్తా ఉంటే అయితే చక్కని ఉదాహరణ ఏంటంటే మన మధ్యలో ఉన్నాడు ఇక్కడ మిట్టపల్లి సురేందర్ బ్రదర్. యూఆర్ సో బిజీ. మిట్టపల్లి నీ గురించే చెప్తున్నా, కొంచెం వినరండి అయ్యా. అయితే రాసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, పాడే వాళ్ళు ముందుకు వెళ్తారు, తీసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, తీసిన వాళ్ళు డైరెక్టర్ చెప్పదలుచుకున్నంత అసలు కర్త కర్మక్రియ అంతా డైరెక్టర్, మన డైరెక్టర్. కానీ ఇలా ఒక అదృష్టం ఏంటంటే ఈయన యాక్టర్ కాబట్టి ఆయన తెర మీద కనిపించిండు. సరే, ఇంకొక అడ్వాంటేజ్ హీరోయిన్ కి అమ్మాయికి కనిపించింది. కానీ ఆ వెనకాల పాత్రలు అల్లడం అంత సులువేం కాదు. దేశపతి అన్న ఒక పాట పాడతాడు, తంగేడు పువ్వులు తాంబాలం అంతా తీరక రంగులు తీరిచ్చిన పువ్వు, బతుకమ్మ పండుగ నా తెలంగాణ. అది నందిని సీతారెడ్డి గారు, ఇద్దరు కూడా మా ప్రాంతం నుంచే. ఒకరు లిరిసిస్ట్, ఒకరు నేపథ్య గారు. అంటే అన్న రచనలు కూడా చేస్తారు కానీ ఆ పాటను ఓన్ చేసుకోవడం అన్నకే సొంతమైంది. అట్లానే సురేందర్ కూడా రాతి బొమ్మల్లోని కొలువైన శివుడు అంటూ రాసి దాన్ని సాయి చంద్ ఓన్ చేసుకున్నాడు. చాలా మందికి చాలా రోజుల దాకా తెలియదు అది సురేందర్ పాట. అట్లా ఇంకొక నిజం ఉంటాయి. ఇంకొకసారి కూడా అంటే చిన్న పరిచయం, మర్చిపోవద్దు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోవాలని చెప్పడం. మేమందరం కూడా ఉద్యమకారులను మా గురించి కూడా ముందే చెప్తాను. అయితే ఇంకొక పాటలో చెప్తాడు, కొట్టుర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా. తెలంగాణ ఉద్యమంని ఒక ఉవ్వెత్తున ఊగించిన పాట. సోదరుడు రాసిన చాలా మందికి తెలియదు. అప్పుడు రసమయ్య బాలకృష్ణ గారు ఓన్ చేసుకున్నాడు. అంటే ఇట్లా చాలా ఉంటాయి. ఇది నేను ఎవరికి తగ్గించడం కాదు, కించపరచడం కాదు, అట్లా ముందే చెప్పిన. డైరెక్టర్ గారు కూడా చాలా చెప్పాలనుకుంటున్నారు, చెప్పిర్రు. కానీ ఆయన యాక్టర్ అయినందువల్ల ఆయన పోర్ట్రే చేసుకోగలిగారు. అట్లా చాలా మంది ఈ సినిమాకు పాటలు రాసిన మౌన గారు కూడా మౌనంగా అట్లా ఉండిపోయినారు అక్కడ.
బట్ దాన్ని తెర మీద వాడుకున్న వాళ్ళు ఆ సింగర్ను ఈ మన మ్యూజిక్ డైరెక్టర్ దుర్మార్గులు. సో అట్లా మోహన గారికి, మల్లిక్ గారికి, మీ డిఓపి మల్లిక్ గారికి అనగా సోదరుడు మల్లిక్కి, మస్తాన్కి, మన నవీన్ గారికి, రెడ్డి గారికి, గణేష్ రెడ్డి గారికి అండ్ హీరోయిన్ అమ్మాయికి, తర్వాత వీళ్ళందరికీ కూడా టీమ్ జబర్దస్త్ టీమ్ అండ్ అగైన్ యాంకర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీడియా సోదరులకి ఈ సినిమాని మీరే ముందుగా ప్రమోట్ చేయాలి కాబట్టి ప్రమోట్ చేసే మీకందరికీ అండ్ 19వ తారీఖు నాడు ఈ సినిమాని అందరినీ తప్పకుండా వీక్షించాలని ప్రేక్షకులందరినీ కోరుతూ మీ గురించి చెప్తా అనుకున్నది ఇదే. మనమందరం కూడా ఖచ్చితంగా సినిమా చూడాలి. మళ్ళా అగైన్ ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేస్తామని కాదు, టికెట్ పెట్టుకొని అందరం కూడా సినిమా చూస్తే వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఆదరణ లభిస్తుంది. అగే నా గురించి ఏదో చెప్తున్నాడు ఆస్ట్రేలియా నుంచి అని. నేను ఎన్ఆర్ఐని నిజంగానే, అట్లనే ఝాన్సీ అక్క గారు కూడా మన మధ్యలో ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా. సో అట్లా విచ్చేసినందుకు అందరికీ కూడా, మనందరి చిన్న సినిమానైనా సరే పెద్ద మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్ యూ. ఇట్లా నేను మధ్యలో అటువైపు మళ్ళీ రైట్ సైడ్ నేను ఎప్పటికి వచ్చేది ఇక్కడ దాకా ప్రివ్యూలోకి నేను గెస్ట్, మేము ఇద్దరైనా అసిస్టెంట్లు సార్కి. ఈ లోపలికి వచ్చడానికి మాకు ఇద్దరికి పర్మిషన్ కూడా పోయేది, గేమ్ దాకా వచ్చేది. ఇక్కడ ప్రివ్యూ చూసడానికి పెద్దవాళ్ళతో వచ్చి లోపలికి వచ్చేది, పోలీస్ సార్ లోపల సినిమా చూసేది, ప్రివ్యూ చూసి ఇచ్చేదంటే మేము బాగా ఇంట్రెస్ట్ అడిగేది, సార్ లోపల బాగుంటుందా సార్, ఎందుకు లోపల సార్ అని అదే కాన్ఫిడెన్షియల్గా చూపెట్టారు సినిమా, అందుకే మేము పోతాం, పెద్దలు మాత్రమే కూర్చున్నాను. అట్లాంటి పెద్దలు మాత్రమే కూర్చుంటే బయట వెయిటింగ్ చేసినాం మేము. మా ఇద్దరిలో ఒకడు మల్లికి సినిమా తీయించి స్నేహితులందరినీ కూడగట్టి ఇదే పెద్దల హాల్లో మా పెద్ద మనిషి మధ్య కూర్చుని ఎట్టి సినిమా చూపెట్టింది. మామూలు విషయం కాదు. పాట రాద్దామని, పాట పాడదామని ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం. పాటతో పాటు ఒక క్రాఫ్ట్ ఎంచుకున్నాడు, 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఈ సినిమా చేయడానికి మళ్ళీ చాలా కష్టపడ్డాడు. అంటే నేను ఫ్యాక్ట్ చెప్తాను అంతే, నిజం మాత్రమే చెప్తాను. ఎందుకంటే నవీనే కదా, ఈ నవీన్ తమ్ముడు ఎవరికి తెలియదు. ఈ సినిమా పేరు, ఈ సినిమా ఇట్లా ఒకటి తీస్తారనే విషయం ఎవరు చేస్తారు అంటే మళ్ళీ కదా ఒకటి తెలుసు ఇండస్ట్రీలో. ఎప్పుడైతే దీన్ని పోస్టర్ అయ్యి, ఎప్పుడైతే ఈయన దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ ప్రివ్యూ చేసింది, ఇక్కడ ఆ ప్రివ్యూ తర్వాత వీళ్ళంతా తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం జరిగింది. సహజంగా ఇట్లాంటి సినిమాలు మొదలైన కొద్ది రోజులకే ఆగుతైపోతాయి, అక్కడనే ఆగిపోతాయి. కానీ వీళ్ళ దగ్గర ఒక గ్రేట్నెస్ ఏంటి అంటే దీంట్లో ఎన్ని కష్టాలు వచ్చిండ్రు, ఎంత నష్టాలు వచ్చిండ్రు, ఎక్కడ డబ్బు జమ చేసిండ్రు, అసలు వీళ్ళు సినిమా ఎట్లా తీసిండ్రు. చాలా మంది సినిమా పండితుల్ని నేను ఫిలిం నగర్లను, ఇక్కడ హైటెక్ సిటీ ఏరియాలను, మాధవపూర్లను, అయ్యప్ప సొసైటీలను రోజులో ఒకసారి ఎవరో ఒకరు పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటాం. పెద్దవాళ్ళే చిన్న సినిమాలు తీయాలంటే భయపడుతున్నారు. పెద్దవాళ్ళు సినిమా పాండిత్యం ఉన్న వాళ్ళు, దాంట్లో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సైంటిస్టులు, ఏ కథ ముట్టుకుంటే హిట్ అవుతుంది, ఏ కథను తీస్తే పోర్ట్రేట్ చేస్తే డబ్బు వస్తుందని తెలిసిన వాళ్ళే సినిమా చేయడానికి భయపడి సినిమాల్ని మూసేసిండు సినిమా ఆఫీసుల్ని. కానీ ఇట్లా క్రౌడ్ ఫండ్ తోని అందరు స్నేహితులు తల ఒక చేసి సినిమా చేయడం అనేది, దాంట్లో మా మల్లిక్ అనేవాడు ఉండడం అనేది, ఇది చాలా అద్భుతమైన విషయం. నేను చూసిన తర్వాత ఫిలిం చేయాలని మన వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చింది, కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత దీని భవిష్యత్తు చూసిన తర్వాత మీకు సపోర్ట్ చేస్తారేమో ఆలోచపడి మీరు ఎవరు ముందుకు రావద్దు, ఏం ప్రకటన చేయొద్దని చెప్పి అందరూ నాకు. మీరు మేబీ ఈ ఫిలిం నిలబడితే మీతోనే సినిమా చేయడానికి మన వరంగల్ వాసులు రెడీ ఉన్నారు. చాలా పెద్ద నేను అడిగితే ఇప్పుడేం నిర్ణయం తీసుకోవడానికి లేదు. సినిమా తీయడం వేరు, సినిమా చాలా మంది తీస్తారు. నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చిన వెంటనే సినిమా రిలీజ్ చేస్తావు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో అందరూ ఉన్నారు, కానీ ఇక్కడ ఈ వేదిక అందరిని పిలిచారు కానీ వన్ మీడియా రిలీజ్ చేసే తమ్ముని విలువలేదు. ఎక్కడ తమ్ముడు పార్దు రెడ్డి ఉన్నాడు, మోహన్ ఎక్కువ తమ్ముడికి చెప్తాను. తమ్ముడు పోయినా వెళ్ళిపోయినా, అతను కూడా చాలా మంచి వ్యక్తి దొరికిన. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఆత్మీయులు మా కోసం మా సినిమా కోసం వచ్చిన నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ గారు, అలాగే మా గురువర్యులు బొంబాయి బోలే గారు, అలాగే మా ఆత్మీయులు అక్క
భవన్ రెడ్డి గారు, అలాగే పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారు, అలాగే మా రజని గారికి, అలాగే కొత్తగట్టి శ్రీనివాస్ గారికి, పేరు పేరున డైరెక్టర్, తురుక డైరెక్టర్ అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా గురించి చెప్పుకుంటే ఒక్క రోజులో ఒక బూట్లో అయిపోయేది కాదు, ఈ 5 నిమిషాల్లో మాట్లాడేది కాదు. దీని గురించి చెప్పాలంటే కన్నీళ్ళు కూడా రావట్లేదు, అంటే తడి ఆరిపోయింది ఏడ్చి ఏడ్చి. ఒక సినిమా తీయాలంటే కొన్ని కోట్లు పెట్టుకున్నాడు కూడా సినిమా తీయలేకపోతాడు. దాంట్లో ఉండే సాధక బాధకాలు చాలా ఉంటాయి, ఇబ్బంది పెట్టడాలు, వాళ్ళు క్యారవాన్ కావాలంటాడు, ఇదంటాడు, చాలా ఉంటాయి అలాట. కానీ ఒక 0 బడ్జెట్ ఎక్స్పెరిమెంట్ తోటి ఇట్లా చెయ్యొచ్చు అని నవీన్ అన్న తర్వాత, నేను జాయిన్ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్ అది సూర్య చెప్పినట్టు అది హారబుల్గా ఉంటుంది. కొన్ని కోట్లున్న ప్రొడ్యూసర్ ఈజీగా 100 మంది ఉంటారు పనుల కింద, ఏమైనా చేసుకోవచ్చు. కానీ మా కింద ఎవరు ఉండరు, మేమే చేసుకోవాలి సెల్ఫ్గా ప్రతిదీ. ఒక ప్రింట్ వేయాలన్న ఫ్లెక్సీ లేట్ అయింది, అందుకే ఆపాం మిమ్మల్ని, క్షమించాలి అందరు. ఆ ఫ్లెక్సీ మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఫ్లెక్సీ సైజు వేరేగా ఉండడం వల్ల లేట్ అయింది మీకు. అంటే ప్రతిదీ మనమే చేసుకోవాలి ఇక్కడ ఇండస్ట్రీలో. నిజంగా నాకు నా చేతులకి మొక్కాలి మన టెక్నీషియన్స్కి, నా క్రూ. నేను 23 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇట్లా డబ్బు లేదు, ఇట్లా చేయాలి అన్నప్పుడు నా మ్యూజిషియన్స్ అంతా సపోర్ట్ చేశారు. వాళ్ళ మ్యూజిషియన్స్ మామూలు మ్యూజిషియన్స్ కాదు వాళ్ళంతా. హ్యారీ జయరాజ్ గారికి, మణి శర్మ గారికి, చక్రన్నకి, ఇంత పెద్ద పెద్దలకు మంచిన వాళ్ళంతా దాంట్లో పనిచేసిన వాళ్ళు. వాళ్ళ చేతులకి మొక్కుతున్నా ఈ వేదిక మీద నుండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. పాపం వాళ్ళు, నా పేరు ఉంటుంది వాళ్ళ వెనకాల, నా కోసం కష్టపడే జీవులు వాళ్ళంతా. అలాగే ఇందులో వీళ్ళు ముందు యాడ్ అయ్యారు, తర్వాత నేను యాడ్ అయినా. నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికి, కళ్యాణ్ కానీ, వెంకీ, రాజమౌళి, జీవన్. ఎందుకంటే మీరు ఒక్కరే తెలిసిన వాళ్ళు, మీరు ముగ్గురే తెలిసిన వాళ్ళు, ఇంకెవరు తెలియదు ఈ సినిమాలు ఎవరు యాక్ట్ చేసి ఏంటనేది. మీరు నిజంగా సపోర్ట్ చేయడం చాలా చాలా అదిగా ఉంది, చాలా సంతోషం. కానీ ఎంత చెప్పుకునేది నడుస్తూనే ఉంటుంది వీళ్ళు. నేను తెలుగు ప్రజలకు, అందులో తెలంగాణ ప్రజలకు ఒక్కటే వేడుకుంటున్నాను, ఈ సినిమా కోసం కష్టపడి బాగా గుండె అలసిపోయింది. మీరందరూ వచ్చి ఈ సినిమాని చూసి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు 19వ తారీఖు వచ్చి ఈ సినిమా చూస్తే మేము విజయయాత్రకు వస్తాం, లేకపోతే మీకు తెలుసు కదా అదనమాట. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి గుర్తొచ్చింది, సారీ అన్న, ఆ ఫీల్ చెప్పిన. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాట చెప్తాను, ఎడారిలో నిలబడి యజ్ఞం చేసి చినుకులు కురిపించి ఒక సరస్సును ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప అందమైన దృశ్య కావ్యాన్ని, చాలా గొప్ప ప్రయత్నం ఇది. ఈ సినిమా కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మంచి పాట రాయించారు, చాలా మంచి పాట. ఇవాళ చంద్రబోస్ అన్న గారు ఉదయం ఆ పాట మీద చాలా ప్రశంసలు కురిపించారు. తెలంగాణ మాండలికంలో ఒక గంగిరెద్దుల అబ్బాయి ప్రేమలో పడితే అతని వ్యక్తీకరణ ఎలా ఉంటుంది, అతని అభివ్యక్తి ఎలా ఉంటుంది. సాధారణంగా ప్రేమలో ఉంటే నిన్ను చూస్తే నాకు చాలా ఇలా అయింది, నిన్ను చూస్తే నాకు ఇలా అనిపించింది, నీ కళ్ళు ఇలా ఉన్నాయని చెప్పి. కానీ ఒక గంగిరెద్దుల అబ్బాయి ప్రేమలో పడ్డప్పుడు తన వ్యక్తీకరణ ఎలా ఉంటుంది, తన చదువు రాదు, భాష రాదు, ఏమి రాదు. సాధారణంగా తను దేవుళ్లతోని లేదా చావుతో ముడిపడినటువంటి వాళ్ళ జీవన విధానంలో ఆ భాషలోనే జరిగేటువంటి వ్యక్తీకరణతో పాట రాయమని చెప్పి ఇద్దరు నాకు చెప్పి నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మంచి పాటలు రాయించారు. సుమారు 1000 పాటలు రాశాను నేను, కానీ ఈ పాట నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 1 or 2 minutes ముగిస్తాను. వేదిక మీద ఉన్నటువంటి మా శరపంజరం టీం మెంబర్స్ అందరికీ, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ప్రింట్ మీడియా, పేపర్ మీడియా, అలాగే మమ్మల్ని ఈ శరపంజరం టీం ఆస్వాదించడానికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా గురించి అంటే నా జర్నీ చెప్పుకోవాలనుకుంటే,
ఫస్ట్ నవీన్ గారి చేతిలో చిల్లిగవ్వలేదు, కానీ ఆశయం మాత్రం చాలా పెద్దది. నేను సినిమా తీయాలి, ఆ దృఢమైన సంకల్పమే ఈ రోజు ఈ ప్రసాద్ ల్యాబ్ నిలబెట్టడానికి కారణము. అతని యొక్క దృఢమైన సంకల్పం, ఇతని యొక్క దృఢమైన సంకల్పానికి ఇతని మిత్రులు జీవన్ గారు, తర్వాత వెంకీ రమేష్ గారు, రాజమౌళి గారు, వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో, అంటే ఫస్ట్ ఆయన వాళ్ళతో డిస్కస్ చేసుకుని, అంటే మనం అంటే క్రౌడ్ ఫండింగ్ సినిమా అని చూసింటారండి, కానీ ఫస్ట్ టైం 0 బడ్జెట్ అనేది ఎక్కడ వినింటారు. ఇదే ఫస్ట్ సినిమా, నాకు తెలిసి ఇదే లాస్ట్ సినిమా కూడా అవుతుంది. ఎందుకంటే చేయడం అంత ఆశామాసి కాదు. దాన్ని పట్టు వీడని విక్రమార్కుల నవీన్ అందరితో ఒప్పించుకొని ఈ సినిమాకు వారి యొక్క సహకారం తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు నలుగురు అయితే అనుకొని ఈ జర్నీ చేస్తున్న క్రమంలో మల్లిక్ గారు యాడ్ చేసి, ఆ మల్లిక్ నాకు గత 10 సంవత్సరాలుగా తెలుసు. అంటే నేను నా ఫస్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్. ఆ అనుబంధంతో నాకు కాల్ చేయడము, సార్ ఇలా సినిమా చేస్తున్నాము, మనం మీరు కూడా సపోర్ట్ చేయాలంటే సరే అని చెప్పేసి నేను ఫస్ట్ ఆ స్టోరీని, అంటే ఏంటి స్టోరీని, 2 భిన్న జాతుల మధ్య, అంటే విభిన్న జాతుల మధ్య, ఒక గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి. ఈ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్న అతను ఏదైనా కమర్షియల్ గానో ఇతను ఏదైనా హైలైట్ వెలిగెట్ కావాలని చెప్పేసి కమర్షియల్ ఆదాయాలు కాకుండా ఒక అంటే ఇప్పుడున్న తరానికి ఈ జోగిని వ్యవస్థ తెలియదు కాబట్టి ఆ చెప్పాలనుకునే ఉద్దేశము, అతని ఇండియన్స్ అవి నాకు నచ్చి నేను కూడా సరే ఈ సినిమాకి ఏదో ఒక విధంగా నేను సహాయ సహకారం అందించాలని చెప్పేసి, సరే నేనేం చేయగలను ఈ సినిమా కోసం చెప్పండి మల్లిక్ గారు అంటే, సార్ మేము రోజు షూటింగ్కి వెళ్ళాము, అక్కడ కెమెరాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వీళ్ళు ఊరికే చేస్తున్న సినిమాలు కదా, కెమెరాలు ఎవరు ఇస్తారని ఎక్కడున్నా వాళ్ళు పని లేనప్పుడు ఇస్తారు. సరే ఇంత పెద్ద ఆర్టిస్టులు, అంటే 2020లో జబర్దస్త్ లో మంచి ఫేమ్ లో ఉన్నారు వీళ్ళ ముగ్గురు. డేట్ ఏదైనా వాళ్ళకి ఈవెంట్ చేసుకున్నా, లేదంటే అక్కడ ఒక సినిమా డేట్ పేమెంట్ అయినా వాళ్ళకు నాకు తెలిసి 25,000 నుంచి 40,000 వరకు తీసుకుంటారు. అలాంటిది వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని, ఛార్జీలు పెట్టుకొని, వాళ్ళ పెట్రోల్ పోసుకొని, వాళ్ళ ఇంట్లో క్యారీ తీసుకొని వచ్చి ఈ సినిమా కోసం పని చేస్తుంటే, అలాంటి టెక్నీషియన్స్ పెట్టుకొని కెమెరా లేకుండా 1 రోజు 2 రోజులు వేస్ట్ చేయడం కూడా మంచిది కాని ఉద్దేశంతో, సరే మీరు వెళ్ళండి నేను కెమెరా ఇప్పిస్తాను తీసుకోండి అని చెప్పేసి అప్పుడు కరోనా టైం ఇమీడియట్ గా కెమెరా ఇవ్వడము. తర్వాత ఆ కెమెరాతో షూట్ చేస్తుంటే నేను కూడా ఆంధ్ర లొకేషన్ 2 times వెళ్ళాను. ఒక రోజు అనుకోకుండా ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ఆ షూటింగ్ వాతావరణం చూసే నాకు నిజంగా చాలా కడుపు నిండిపోయింది. అంటే ఎలా ఉంది అక్కడ వాతావరణం అంటే, నేను బేసికల్ గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతు అంటే మేము పొలాలకు వెళ్తే అందరూ క్యారీలు కట్టుకొని వచ్చి పొలంలో అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుకుంటూ ఎంత సరదాగా షూటింగ్ చేసుకుంటున్నారంటే, అక్కడ ఒక మా షూటింగ్ అంటే చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. క్యారీ వ్యాన్లు, తర్వాత గొడుగులు పట్టుకొని ఉండడం, అసిస్టెంట్లు, మేకప్లు, అలా ఏం లేకుండా కూర్చోవడానికి చిన్న కుర్చీలు కూడా లేవు. ఊర్లలో ఉన్న రసపట్ల మీద కూర్చొని క్యారీ తీసుకొని తిండా ఆ వాతావరణం చూసినప్పుడు నిజంగా నాకు చాలా కడుపు నిండిపోయింది. అలాగే ఈ ఆర్టిస్టులు కూడా వీళ్ళ యొక్క సహకారము, ఇప్పుడున్న ఆర్టిస్టులకు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళని చూసేనా చాలా మందికి ఇన్స్పైర్ అయ్యింది. ఎందుకంటే ఒక ఆర్టిస్టుకు పేమెంట్ మాట్లాడుకొని అడ్వాన్స్ ఇచ్చి 25,000 50,000 వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటే క్యారియర్ కూర్చొని షూటింగ్ దిగిన రోజులు కూడా ఉన్నాయి. అవి నేను కూడా ఫేస్ చేశాను. అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళ డబ్బులు వీళ్ళు పెట్టుకొని ఇక్కడికి వచ్చే పోనీ ఏమన్నా వాళ్ళకి రెమ్యునేషన్ వస్తుందా, రెమ్యునేషన్ కూడా రాదు. అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుని వచ్చి షూటింగ్ సహకరించి నిజంగా దోస్తానా ఫిలిమ్స్, అందుకనే దాని నుంచి పుట్టినదే ఆ దోస్తానా ఫిలిమ్స్ అనే బ్యానరు. ఇంతమంది దోస్తులు నిజంగా ఈ రోజు ఈ సక్సెస్ సాధించాము. కాబట్టి నేను అలాగే ఈ ప్రేక్షకులు కూడా ఒకటే చెప్పదలుచున్నాను, ఈ ఏప్రిల్ 19న ఈ సినిమా శరపంజరం అనే సినిమా, నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్నకు, నాకు చదువు చెప్పి జ్ఞానాన్ని ఇచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడేలా చేసిన నా గురువులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, శరపంజరం సినిమా ఇది ఉత్తగా వచ్చిన ఆలోచన కాదు ఇది. ఎందుకంటే ఆకలి నుండి వచ్చే ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి. అలాంటి బలమైన ఆలోచనే ఈ శరపంజరం. ఎందుకంటే అవకాశాలు లేనప్పుడు, అవకాశాలు రానప్పుడు
మనకు మనమే అవకాశాలను సృష్టించుకోవాలని ఒక సంకల్పాన్ని పెట్టుకొని నా స్నేహితులందరినీ కలుపుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఇది అమ్మాపురంలో మొదలైన సినిమా ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వరకు ఈ ప్రివ్యూ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా 2019లో స్టార్ట్ చేశాం. డబ్బులు లేవు, అవకాశాలు లేవు, మనం ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు. మిట్టపల్లి సురేంద్ర అన్నట్టు నేనెవరో ఒక అనామకుల్ని, ఈ ప్రపంచానికి నేనెవరో తెలియదు, నేను ఏం రాయగలుగుతానో తెలియదు, ఏం తీస్తానో తెలియదు. అలాంటప్పుడు నా మీద నమ్మకంతో ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయలు పెట్టలేరు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన డబ్బులు లేకుండా సినిమా తీయాలి. సాధ్యమవుతుందా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనుకున్నా. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం నిజాయితీ అయితే అన్ని మన దగ్గరికి వస్తాయని నమ్మిన ఒక నమ్మకం ఈ రోజు నిజమైంది. ఆ నిజం అవ్వడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాలలో నా ఫ్రెండ్స్ వెంకీ కావచ్చు, రాజమౌళి కావచ్చు, జీవన్ కావచ్చు, కెమెరామెన్ మస్తాన్ కావచ్చు, ఈ సినిమా పనిచేసిన అద్వైత్ రాజు కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఉదయశ్రీ కావచ్చు, మిగతా టీం అందరూ అందరి పేరున వాళ్ళందరికీ పాదాభివందనాలు చెప్పాలి నేను. ఎందుకంటే నా కోసం నేను ఎవరిని, నా కోసం వాళ్ళ టైం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళందరూ టైం ఇచ్చి మా దగ్గర కెమెరాలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కెమెరాలు అడుక్కొచ్చి షూట్ చేసుకునే వాళ్ళం. అట్లా ఇచ్చిన తర్వాత కెమెరాలు ఏడ పాడైపోతాయని చెప్పి వాళ్ళు ఇవ్వడం బంద్ చేస్తే ఆ టైంలో మళ్ళీ కన్నా షూటింగ్ చూడడానికి వచ్చి నేను మ్యూజిక్ చేస్తా అని చెప్పి ఆ ఇబ్బందులను చూసిన తర్వాత గణపతి రెడ్డి గారికి కాల్ చేసి, సార్ ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా అంటే, సరే మీరు హైదరాబాద్కి వచ్చేయండి అన్నారు. నేను అనుకున్నాను కదా కెమెరాలు రెంట్కి ఇస్తారేమో అనుకున్నా, కానీ సార్ మా కెమెరాలే గిఫ్ట్ కొనిచ్చింది. అందుకే దైవం మనుష్య రూపేణ అన్నారు. దైవం ఎక్కడ లేరు, మనిషి రూపంలో ఉన్నారు. ఆ గణనాథుడే, మా విఘ్నాలను తొలగించే గణనాథుడే మా గణపతి రెడ్డి గారు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఎంతో మంది దర్శకుల జీవితాలు బయటికి రాకుండా, అంటే సినిమాలు చేయలేక, చేసిన సినిమాలు బయటికి రాలేక స్టూడియోలోనే మరిగిపోతే ఆర్టిస్టుల సినిమాలు. కానీ ఈ రోజు సినిమా బయటికి వస్తుందంటే దానికి కారణం మా గణపతి రెడ్డి గారు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా, మేము టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు అందరం కావచ్చు, మేము ఎంత కష్టపడి షూటింగ్ చేసి ఎవరు టిఫిన్ వాళ్ళే తెచ్చుకునే షూటింగ్ లొకేషన్ కి కండేపాలెం అనే గ్రామంలో 70% షూటింగ్ చేసినాం ఒక విలేజ్ లోనే. అక్కడికి మేము రోజు వెళ్తే ఎవరు టిఫిన్ వాళ్ళు తెచ్చుకునేది, అందరూ ఆశ్చర్యపోయేది. ఎవరి లంచ్ వాళ్ళు తెచ్చుకునేది, ఎవరి వెహికల్ వాళ్ళది, ఎవరి డీజిల్ వాళ్ళది. ఆ ఊరు వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళే అన్నం వండి పెట్టి మాకు ఫస్ట్ వాళ్ళకి పాదాభివందనాలు. రోజుకు వేరేటువంటి పెట్టింది మాకు. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, ప్రోత్సాహం అనే ఆయుధాన్ని ఇవ్వండి, ప్రోత్సాహం అనే ఆయుధాన్ని మాకు ఇవ్వండి, విజయం అనే గౌరవాన్ని మీకు ఇస్తామని. మేము సినిమా రిలీజ్ అయ్యే డబ్బులు వచ్చి నడిస్తే సక్సెస్ కాదండి. ఎందుకంటే